assistant professor in Samta College. My name is G Pravalika. సో ఈ రోజు గణేష్ చతుర్థి ఫెస్టివల్ గురించి మేము గణేశాన్ని రెడీ చేస్తున్నాము. సో నా సైడ్ నుంచి ఏం చెప్పానంటే, when Ganesha gives blessings to everyone, then why should go for a colorful Ganesha? We should always go for a eco-friendly Ganesha. Professor G Srinivasarao, Director and Principal Samta College. సో ఈ రోజు నాడు మన గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలోని మిగతా NGOs ఆధ్వర్యంలోని పర్యావరణ అంటే ఎన్విరాన్మెంట్ ని కాపాడగలే రెస్పాన్సిబిలిటీ మన దగ్గర ఉన్నదనే కాన్సెప్ట్, మరి ఇంకో కాన్సెప్ట్ తోటి ఈ వినాయక చవితి కూడా ఎకో ఫ్రెండ్లీగా చేయాలి అనే ఉద్దేశంతో పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈవేళ స్వయంగా ఆ మట్టి తీసుకుని వచ్చి పిల్లలతోటి వాళ్ళతో తయారు చేయించి వాళ్ళకి కూడా మనం కూడా ఎన్విరాన్మెంట్ కాపాడాలి, మనం కూడా స్పాయిల్ చేయకూడదు అని ఒకటి వాళ్ళకి తెలియచేయాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఒకటి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అండ్ ఆల్ అందరూ పార్టిసిపేట్ చేసి, సో వీఆర్ ఆల్సో ఎంటర్టైనింగ్ దెమ్. వాళ్ళు కూడా రేపు పొద్దున్న వినాయక చవితి చేసినప్పుడు కూడా మట్టి విగ్రహం ఇంట్లో కూడా పెట్టేటట్టు ఉండేటట్టు చూడాలని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఏదైతే అత్యంత వైభవంగా నిర్వహించుకునేటువంటి యొక్క గణేష చతుర్దశి ఉందో, గణేష చతుర్థి కార్యక్రమంలో మన వాళ్ళు అనేక రకాలుగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పురాతన కాలం చూస్తూ ఉంది. అయితే ఇలాంటి కార్యక్రమంలో మధ్యలో వచ్చినటువంటి ప్రచారం చేసి రకరకాలుగా మనల్ని వ్యాపార నిమిత్తంగా మనల్ని వ్యాపారంలో దించినటువంటి కొన్ని వ్యాపార సంస్థల కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థిలో అనేక రకాల మట్టిని మనం ఏదైతే మట్టితో చేసేటువంటి వినాయకుడిని పక్కన పెట్టి రకరకాల యొక్క కెమికల్స్ మిక్స్ చేసినటువంటి యొక్క వినాయకుని తీసుకొచ్చి పెట్టడం, ఆ కెమికల్స్ యూజ్ చేసినటువంటి వినాయక విగ్రహాల కారణంగా కావచ్చు, దాంట్లో యూజ్ చేసే పౌడర్స్ కారణంగా కావచ్చు, కలర్స్ కావచ్చు, రంగులు కావచ్చు, ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కారణంగా మనుషుల యొక్క ఆరోగ్యం చెడిపోతున్నది. ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి రోగాలు అయితే ఉన్నాయో, ఇవాళ కొత్తగా ఆ క్యాన్సర్, ఈ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం కేవలం మనం తినే తిండి ఒకటే కాదు, మనం పీల్చే గాలి చాలా ప్రధానమైనటువంటిది. అలాంటి గాలి అంతా కూడా విషతుల్యమైనటువంటి గాలిని మనం పీలుస్తున్నాం. దాని కారణంగా విషతుల్యం ఎట్లయిందంటే, ఇదే రకమైనటువంటి గణేష్ ఉత్సవాలు ఒకప్పుడు ఎంత పెద్దగా జరిగేది, ఇప్పుడు ఎంత పెద్దగా జరుగుతున్నాయి. ఈ పెద్దగా జరుగుతున్న దానికి కొన్ని కోట్ల రూపాయల యొక్క కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు. ఆ కెమికల్స్ కారణంగా, ఆ గాలిని పీల్చడం కారణంగా మనం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం, అనేక రకాల కొత్త రోగాలు వస్తున్నాయి. కాబట్టి దీని నుంచి మళ్ళీ మనం బయటపడాలంటే, మంచిగా ఆరోగ్యం ఉండాలంటే, ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఆరోగ్యమైన భారతదేశంగా మారాలంటే తప్పనిసరిగా మరలా మనం ఏదైతే మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక మట్టితో చేసిన విగ్రహాలు ఉన్నాయో వాటిని మాత్రమే వినియోగించినట్టయితే, ఈ కలర్స్ ని, ఈ రంగుల్ని, వీటన్నిటిని ఉపయోగించుకున్నట్టయితే మన ఆరోగ్యాలు బాగుపడేదానికి అవకాశం ఉన్నది. అందుకోసమే ఈ మట్టితో తయారు చేసిన వినాయకుల యొక్క పూజని మనం చేయటము, దాన్ని తీసుకెళ్లి మనం నీళ్ళలో కలపడం చాలా అవసరం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ రోజున మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయేటువంటి యొక్క వినాయక చతుర్థి సమయంలో, చతుర్థి కార్యక్రమంలో ఈ రంగులు ఉపయోగించకుండా, కలర్లు ఉపయోగించకుండా, కెమికల్స్ ఉపయోగించకుండా కేవలం మట్టిని మాత్రమే ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం.